Jai Hind, Jai Bharat. Welcome back to my channel, The Defense Analyst. Present SSC GD 2025 నోటిఫికేషన్ ది ఫస్ట్ స్టెప్గా రిటర్న్ టెస్ట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ రిజల్ట్స్ కూడా జూన్ 17న వాళ్ళు రిలీజ్ చేశారు. ఎవరెవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మన ఛానల్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ స్టెప్గా పిఎస్టీ అండ్ పీఈటీ సిఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ పిఎస్టీ అండ్ పీఈటీ గురించి ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది. అదైతే అఫీషియల్గా కాదండి. ఏదైనా అప్డేట్ పిఎస్టీ అండ్ పీఈటీ గురించి అప్డేట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ లేదు. సో ఎవరైతే ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సడన్గా వాళ్ళు అప్డేట్ ఇచ్చిన తర్వాత మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా అంటే మీరే లాస్ అవుతారు. ఆల్రెడీ మీకు రిజల్ట్స్ వచ్చి 1.5 month అవుతుంది. మీరు ఇప్పటికి రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటే మీరు 100% మీరు పిఎస్టీలో క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే పిఎస్టీ డేట్స్ వచ్చిన తర్వాతనే మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తామంటే 100% మీరు లాస్ అవుతారు. తర్వాత మీరు 1 సెకండ్లో పోయింది 2 సెకండ్లో పోయింది అని చెప్పుకోవడానికే ఉంటుంది. సో ఎవరైతే ఇంకా ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్లోకి వెళ్తే ప్రజెంట్ అందరూ డాక్యుమెంట్స్ చేసుకోండి, రన్నింగ్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి, అట్లా ప్రాక్టీస్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తారు. సో మీకు మెయిన్గా ఏంటంటే మీరు రన్నింగ్ క్వాలిఫై అయినా మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ ఉన్నా మెయిన్గా మీరు ఏదైతే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు బయోమెట్రిక్ వేసిర్రో సేమ్ అలానే మీకు పిఎస్టీ అండ్ పీఈటీలో కూడా బయోమెట్రిక్ తీసుకుంటారు. ఏదైతే మీ బయోమెట్రిక్ వాళ్ళు తీసుకుంటారో ఆ బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు మీ బయోమెట్రిక్ పడకపోతే మీ బయోమెట్రిక్లో మాన్యువల్గా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. సో మీ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం వల్ల మీకు మైనస్ పాయింట్ ఉంటుంది, ప్లస్ పాయింట్ అయితే ఏది ఉండదు. ఎందుకంటే ఎవరైతే పిహెచ్డీలో క్వాలిఫై మెడికల్లో ఫిట్ అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉంటుందో వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండి వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరిదైతే బయోమెట్రిక్ కంప్లీట్ అయ్యి ఉంటుందో వాళ్ళనే ట్రైనింగ్ సెంటర్కి పిలవడం జరుగుతుంది. ఎవరిదైతే బయోమెట్రిక్ పడదో మాన్యువల్గా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారో వాళ్ళకి విత్ హెయిర్ లిస్ట్లో వేయడం జరుగుతుంది. విత్ హెయిర్ లిస్ట్ వాళ్ళని 2 years 3 years అట్లా 4 years చెప్పలేము, ఎంత లేట్ అయినా అవ్వచ్చు. వాళ్ళని మెల్లిగా వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని చూసి వాళ్ళకి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా పిలుస్తారు. సో ఎవరెవరి అయితే బయోమెట్రిక్స్ అయితే ఎగ్జామ్లో ప్రాబ్లం వచ్చిందో ఇప్పటికి కూడా ఎవరికైనా నా బయోమెట్రిక్ ప్రాబ్లం ఉంది అని డౌట్ ఉంటే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రం కానీ బ్యాంక్లోకి వెళ్ళి మీ ఆధార్ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసుకోండి. దీనివల్ల మీకు ప్లస్ పాయింటే. ఈ మ్యాటర్ మీకు వేరే ఎవరు చెప్పరు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పటికి ఫేస్ చేసిరు కాబట్టి వాళ్ళని మేము ఆల్రెడీ ఇప్పటివరకు చూస్తున్నాం. కొంతమంది మాకు 2023 నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది వాళ్ళకి. కాకపోతే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం వల్ల వాళ్ళ నేమ్స్ అన్నీ విత్ హెల్లో పడిపోయినాయి. వాళ్ళకి ఇప్పటికి కూడా కాల్ లెటర్స్ రాలేదు. సో ఈ మిస్టేక్ ఎవరు చేయకండి. ఎవరైతే ఫింగర్ ప్రింట్స్ ప్రాబ్లం ఉన్నాయో అంటే ఫస్ట్ ఎగ్జామ్లో ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే పడలేదో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రం బ్యాంకులోకి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ని అప్డేట్ చేసుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకా రన్నింగ్ కూడా ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు తొందరగా రన్నింగ్ స్టార్ట్ చేయండి. 5 km కదా సింపుల్గా కొట్టచ్చు అని అనుకుంటే మీరే తర్వాత సఫర్ అవుతారు. సో 5 km అంత సింపుల్ ఏం కాదు, అనుకున్నంత సింపుల్ అయితే ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు 100% అందరినీ చూసి నర్వస్ అయిపోతారు. నర్వస్ అయ్యి మీరు కొట్టలేరు. సో ఇప్పటి నుంచే హెవీగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు డేట్స్ అయితే ఎప్పుడైతే ఇస్తారో అప్పటి వరకు మీకు కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఎవరైతే ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళు తొందరగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరైతే బయోమెట్రిక్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు తొందరగా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రంలోకి వెళ్ళేసి తొందరగా మీ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఇదండి రెండింటి గురించి అప్డేట్ నేను ఇచ్చింది. ప్రజెంట్ అయితే ఈ పిఎస్టీ అండ్ పీఈటీ గురించి ఆ నోటీస్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాదు, అది అఫీషియల్గా రాలేదు. సో ఏదైనా సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో వాళ్ళు అఫీషియల్గా వాళ్ళే మెన్షన్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు ఆల్రెడీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోతే చేసుకోండి తొందర. ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పటికి సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా లాస్ట్ టైంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి రన్నింగ్ పోయిన వాళ్ళు, ఎవరైతే బయోమెట్రిక్స్ ఇబ్బంది ఉండి బయోమెట్రిక్స్ పడక వాళ్ళ బయోమెట్రిక్ మాన్యువల్గా తీసుకొని లాస్ట్ ఫైనల్గా వాళ్ళు బయోమెట్రిక్ రాకపోవడం వల్ల వాళ్ళు విత్ హెయిర్ లిస్ట్లో పడి ఇప్పటికి కూడా కాల్ లెటర్ రాక సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవి మీకు రావద్దని నేను చెప్తున్నా. ఓకే అండి, ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.